సముద్రమునకును మధ్యన ఆవరించి ఉన్నటువంటి స్థలము బయలుభూమి అని అర్థము. షారోను అనగా బయలు అని అర్థం. అనగా ఇక్కడ మనము గమనించాల్సినటువంటిది, ఎప్పే ప్రాంతము మరియును కర్మేలు పర్వతానికి మధ్యలో ఆవరించి ఉన్నటువంటి బయలు భూమి, బయలు ప్రాంతము, దానికి షారోను పొలము అని పేరు. ఇది ఆ పొలములో అనేకమైనటువంటి జంతువులకును అనేకమైనటువంటి వారికి జీవనాధారమైనటువంటిది. ఆ పొలములో పూయినటువంటి పుష్పములు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని బైబిల్ వాక్యము ద్వారా మనం తెలుసుకుంటాం. దేవుడు ప్రత్యేకించి షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను అని అక్కడ వ్రాయబడి ఉన్నది. తర్వాత రెండవదిగా లోయల్లో పుట్టు పద్మం వంటి దానను అని చెప్పబడినటువంటి ఈ మాటలు స్త్రీకి సంబంధించినటువంటి విషయాలని మనము గమనం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. గమనించారా? లోయల్లో పుట్టు పద్మము, పద్మము అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే దాంట్లో లిల్లీ ఫ్లవర్ అని వ్రాయబడి ఉంటుంది. లిల్లీ పుష్పము, పద్మము అనేటువంటిది. తర్వాత అక్కడ బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లుగా అని అన్నాడు. బలురక్కసి చెట్లు అనేటువంటిది ముళ్ళ చెట్లు. అవి ఒక ముళ్ళ చెట్లు అనగా అవి ఎలాంటివంటే, మనము ఈ ప్రాంతముల్లో మనము వాడేటువంటి నామకరణం ఏంటంటే, దానికి సన్నాసి చెట్లు అని ఉంటాం. దానికి ఆకులకు కూడా ముళ్ళులు ఉంటాయి. తర్వాత అదంతా ముళ్ళను కలిగినటువంటి చెట్టు. దాన్ని వైద్యానికి కూడా ఉపయోగిస్తాం. దానికి మనం తుంచినట్లయితే పసుపు రంగులో దాని యొక్క రసం వస్తుంది. దానిని బలురక్కసి చెట్లు అని అంటారు. దానికి మన ప్రాంతంలో వాడేది సన్నాసి చెట్లని వాడుతుంటాం. అది పిల్లలకి కూడా ఏదో వైద్యానికి ఉపయోగించేటువంటి చెట్టు. అన్ని ముళ్ళు కలిగినటువంటిది అని మనము గమనం చేసుకోవాలి. దానినే బలురక్కసి చెట్లు అని అన్నారు. ఆ బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లుగా, ఒల్లి పద్మము అనేటువంటిది ఇక్కడ పద్మము అన్న ఒల్లి పద్మము అన్న రెండు లిల్లీ పుష్పములకు సంబంధించినటువంటిది. ఈ పుష్పాలు మనకి పూలమాలలు కట్టేటప్పుడు పొడవాటిగా తెల్లటి పూలతోటి కడుతూ ఉంటుంటారు మాలలు. అలాంటి పుష్పము, ఈ పుష్పాలని పెంచుతూ ఉంటుంటారు. దానికి ఇక్కడ మనం గమనించినట్లయితే స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది, బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లుగా. ఆ పద్మము బలురక్కసి చెట్లలో ఏ విధంగా కనబడుతూ ఉంది? కనబడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతూ ఉన్నది అని ప్రియుడు తన స్త్రీని గురించి చెప్పబడి ఉన్నటువంటి మాటలు. అమ్మ, ఈ విషయాన్ని ఆలోచన చేయండి. దీనికి సాదృశ్యకంగా మనము ఎఫెసీ పత్రికలో నుండి కొన్ని వాక్య భాగాలు కూడా మనం చూస్తాం. ఈ విషయాలను ఆలోచన చేయండి. స్త్రీ ఏ విధంగా కనపడాలి, ఏ విధమైనటువంటి రీతిలో స్త్రీ ఉండినటువంటిదిగా ఉండాలో ఒక్కసారి మనము గమనం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము ఏ విధంగా ఉంటుంది? అది ప్రత్యేకంగా కనిపించినటువంటిదిగా ఉంటుంది. బలురక్కసి చెట్లు ఒకవేళ ముళ్ళు కలిగినటువంటిదై ఉన్నప్పటికీ ఆ చెట్ల మధ్యలో ఒకవేళ ఈ ఒల్లి పద్మము గనక ఉండినట్లయితే ఏ విధంగా ప్రత్యేకించబడి సువాసనను కలిగి అది ప్రదర్శించబడుతూ ఉందో దానిని మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. గమనించండి, ఆ యొక్క ఒల్లి పద్మము ప్రత్యేకంగా ముళ్ళ చెట్ల మధ్యలో ఏ విధంగా ఉందో స్త్రీలలో నా ప్రియురాలు కూడా ఆ విధంగా ఉండాలని ప్రియుడు కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అమ్మ, ఈ విషయాల్ని ఆలోచన చేయండి. స్త్రీ ఏ విధముగా ఉండాలో పురుషుడు కోరుకునేటువంటి వానిగా ఉంటున్నాడో బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. పురుషుడు తన స్త్రీ ఏ విధంగా ఉండాలో కోరుకుంటున్నాడు. ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో
బలురక్కసి చెట్ల మధ్యలో ఒలి పద్మము ఏ విధంగా ప్రత్యేకతను సంతరించుకొని అది సువాసనను వెదజల్లుతూ ఏ విధంగా కనబడుతూ ఉందో ఆ విధమైనటువంటి రీతిలో ఈ యొక్క తన స్త్రీ ఉండాలని పురుషుడు కోరుకుంటున్నాడు. అదే ఇక్కడ స్త్రీలలో నా ప్రియురాలు ఆ విధంగా కనబడాలి. ఏ విధమైనటువంటి వారి మధ్యలో నివసించినప్పటికీ, ఏ విధమైనటువంటి వారి మధ్యలో మరి జీవించిన పాపపు లోకములో జీవించినటువంటి వారమై ఉన్నప్పటికీ, దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి వారు, దేవుని సంఘములో ఉన్నటువంటి స్త్రీలు ఏ విధముగా ఉండాలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అమ్మ, ఈ విషయాన్ని ఆలోచన చేయండి. తర్వాత అక్కడ 3వ వచనంలో వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. మొదట కోరుకునేటువంటిది ప్రియుడు స్త్రీ ఏ విధంగా ఉండాలో కోరుకున్నాడు. ఈ 3వ వచనంలో వ్రాయబడి ఉన్నటువంటి మాటల్లో మరి స్త్రీ తన పురుషుడు, తన ప్రియుడు ఏ విధంగా ఉండాలో స్త్రీ కోరుకున్నటువంటిదిగా ఉన్నది. ఈ విషయాన్ని ఆలోచన చేయండి. ఎలా ఉండాలి అని అంటే, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. జల్దర వృక్షము అనేటువంటిది ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే యాపిల్ ట్రీ అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ జల్దర వృక్షము అనేటువంటిది మరి యాపిల్ చెట్టు అనేటువంటిది మనము గమనం చేసుకోవాలి. ఎందుకనంటే ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడి ఉన్నటువంటి మాటలు, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి వర్డ్ యాపిల్ ట్రీ అని వ్రాయబడి ఉంది. కనుక పురుషులలో నా ప్రియుడు అట్లా ఉండాలి. ఆ జల్దర వృక్షము ఏ విధంగా అడవి వృక్షముల చెట్ల మధ్యలో జల్దర వృక్షము ఏ విధంగా అయితే ఉంటుందో, యాపిల్ పండు అందరికీ ఆకర్షణీయమైనటువంటిది, అందరూ తినాలని ఆశపడుతున్నటువంటి వారిగా ఉంటారు. ఆ చెట్టు, ఆ పండు అన్నా, ఆ ఫలము అన్నా ఎంతో ఆశపడేటువంటి వారముగా ఉంటున్నామని ఈ సందర్భంగా మనము గమనం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అమ్మ, ఈ మధ్యాహ్న కాలవేళలో ఈ విషయాలని నేను నూతన నిబంధనలో కొన్ని విషయాలను నేను తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. పురుషుడు తన స్త్రీ ఏ విధంగా ఉండాలో కోరుకుంటున్నాడు, స్త్రీ తన పురుషుడు ఏ విధంగా ఉండాలో ఇక్కడ కోరుకునేటువంటి వారిగా ఉంటున్నారని ఈ సందర్భంగా మనము గమనం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. స్త్రీ ఏమంటుందంటే, మరి పురుషుడు ఏమంటున్నాడంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడాలి, ఆ విధంగా కనబడినటువంటిదిగా ఉండాలి అని ప్రియుడు కోరుకుంటున్నాడు. అదే విధముగా అయితే అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎలా ఉన్నదో ఆ విధంగా పురుషులలో నా ప్రియుడు ఆ విధంగా ఉండాలి అని స్త్రీ తన పురుషుణ్ణి కోరుకునేటువంటిదిగా ఉంటుంది. ఈ విషయాల్ని మనము సంఘములో ఉన్నటువంటి మరి స్త్రీ పురుషులు వారు ఏ విధంగా ఉండాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా ఏ విధముగా ఆయన మనం ఉండాలో ఆయన కోరుకుంటున్నాడో ఆ విషయాలను నేను మరి ఎఫెసీ పత్రికలో నుండి ఆ విషయాలను నేను గమనం చేస్తాను. కనుక ప్రియా సహోదరి సోదరులారా, ఆలోచన చేయండి ఈ విషయాలని. స్త్రీని మరి పురుషుడు ఏ విధంగా ఉండాలో కోరుకుంటున్నాడు పురుషుడు, స్త్రీ ఏ విధంగా ఉండాలని. మరి బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లుగా స్త్రీలలో మరి నా ప్రియురాలు ఆ విధంగా కనబడాలి అని అంటున్నాడు. అదే విధముగా అడవి వృక్షముల మధ్యలో జల్దర వృక్షము ఎట్లా ఉన్నదో మరి పురుషులలో నా ప్రియుడు కూడా ఆ విధంగా ఉండాలని స్త్రీ కోరుకునేటువంటిదిగా ఉంటుంది. ఈ సందర్భాలని ఎఫెసీ పత్రిక ఒక్కసారి మనము గమనం చేయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము ఆ పునఃస్థాప తర్వాత చదవండి. 27వ వచనం, 5వ అధ్యాయము 27వ వచనములో ఆ పునఃస్థాప నుండి అటువలే 27వ వచనం ఆ పునఃస్థాప తర్వాత ఉంది చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను
నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి, ఈ విషయాలని మనము ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, పురుషుడు సంఘము అనగా ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘము ఏ విధంగా ఉండాలో ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. సంఘము అనేటువంటిది మనం ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనములో నుండి, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది అని కొరింథీ సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు ఈ పత్రిక రాస్తూ ఈ విధంగా తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ నేను చదివించినటువంటి ఈ వాక్య భాగములో రాయబడి ఉన్నటువంటి మాటలు ఏంటంటే, సంఘము పరిశుద్ధులు అని. సంఘమునగా ఎవరు? కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఎవరట? ఎవరమ్మా? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారు. అలాంటి వారు సమూహముగా సమాజముగా చేరి దేవుని నామాన్ని ప్రార్థించడమే దేవుని సంఘము. దేవుని సంఘము ఏ విధంగా ఉండాలంటే అది పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఉండాలి.